అనిల్ రావుపూడి కామెడీ రైటింగ్కి, మెగాస్టార్ కామెడీ టైమింగ్కి, వెంకటేష్ గారి గెస్ట్ రోల్కి మొత్తం జస్టిఫై అయిపోయింది. స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ టైటిల్స్ పడే వరకు కూడా మీరు 99% నవ్వుకుంటూనే ఉంటారు. లాజిక్లు ఎతక్కండి, మంచిగా నవ్వుకోండి. మంచిగా అదిరిపోయింది సినిమా అయితే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వర్స్. సో గైస్, ఫైనలీ మనశంకర వరప్రసాద్ గారు మూవీ అయితే చూసి వచ్చేసాను. లాస్ట్ ఇయర్ మనం ఇదే సంక్రాంతికి వస్తున్న రివ్యూ ఇచ్చినాం. అది బ్లాక్ బస్టర్ అయిపోయింది. అంటే అప్పుడే నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రివ్యూ అనమాట. మంచి వ్యూస్ వచ్చినాయి దానికి. మళ్ళీ 1 year తర్వాత మళ్ళా అనిల్ రావుపూడి గారి సినిమా వల్ల రివ్యూ ఇస్తున్నా. ఇది బ్లాక్ బస్టర్ అయినా కాకపోయినా మూవీ అయితే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. నాకు అర్థమైపోయింది, సంక్రాంతి విన్నర్ అయ్యి నేను ఈ మూవీ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అనిల్ రావుపూడి కామెడీ రైటింగ్కి, మెగాస్టార్ కామెడీ టైమింగ్కి, వెంకటేష్ గారి గెస్ట్ రోల్కి మొత్తం జస్టిఫై అయిపోయింది. సో స్టోరీ అయితే బేసిక్ స్టోరీయే. వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోవడము, విడిపోవడము, కలవడము, ఎట్లా కలుస్తారు, మధ్యలో ఏం జరుగుతుంది, దీని మీదనే తిరుగుతూ ఉంటుంది. కానీ స్టోరీ జనరల్ స్టోరీ అయినా కూడా కొత్తగా కనిపిస్తుంది మనకి. ఏదో అంటే ఎప్పుడు మనం చూసిన వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లా కాకుండా నెక్స్ట్ లెవెల్గా ప్రజెంట్ చేసిరనమాట. అసలు ఏం రైటింగ్, ఇన్ని కామెడీ సినిమాలు తీస్తున్నా కూడా మళ్ళీ అనిల్ రావుపూడి గారు అసలు ఏందో అర్థమైతే లేదు. ప్రతి సంక్రాంతికి వస్తున్నాడు, బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు, బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు, పోతున్నాడు. ఫుల్ అండ్ ఫుల్ కామెడీ. అసలు స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ టైటిల్స్ పడే వరకు కూడా మీరు 99% నవ్వుకుంటూనే ఉంటారు. అసలు యాక్షన్కి యాక్షన్, కామెడీకి కామెడీ, అసలు నెక్స్ట్ లెవెల్. అసలు మళ్ళీ వెంకటేష్ గారి ఎంట్రీ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది కామెడీ. అసలు మీరు షాక్ అయిపోతారు. వెంకటేష్ వచ్చిన తర్వాత కొన్ని సీక్వెన్సెస్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వి 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 పడిపోయారు అనమాట. అసలు ఫుల్ ఫుల్ కామెడీ. అసలు మీరు మంచిగా ఫ్రీగా వెళ్ళిపోయి సినిమా చూసి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ సంక్రాంతికి. నాకు తెలిసినంత వరకు అయితే ఎంటర్టైన్మెంట్లో ఈ మూవీయే బ్లాక్ బస్టర్ అని చెప్పి, ఈ మూవీ విన్నర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది కామెడీ. అసలు అనిల్ రావుపూడి గారి పేరు తీసేసి బ్లాక్ బస్టర్ రావుపూడి అని వేసుకోవాలి. సంక్రాంతికి మనొందే ఇక ఫస్ట్ అని చెప్పేసి ఫిక్స్ చేసేయాలి. అట్లా చేస్తున్నాడు. ఎవ్రీ సంక్రాంతికి వస్తున్నాడు, హిట్ కొట్టి వెళ్ళిపోతున్నాడు కదా. ఇక మెగాస్టార్ గురించి అయితే మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ గారు ఎమోషన్స్ చూపించడం విధానం కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ అసలు వేరే లెవెల్. ఎంతైనా సీనియర్లే. మన ప్రభాస్ అన్న కూడా అన్నాడు కదా, సీనియర్సే, వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం అన్నాడు కదా. సీనియర్ అంటే ఏందో మళ్ళీ ఒకసారి చూపించాడు అనమాట మనకి. అసలు వేరే లెవెల్. నన్ను అడిగితే ఈ కొన్ని ఒక 2-3 మూవీస్ నుంచి చిరంజీవి గారికి ఇలాంటి సినిమా పర్లేదనమాట. ఫుల్ ఎంటర్టైన్ చేసిండు. నాకైతే మంచిగా అనిపించింది. తర్వాత మనం వెంకటేష్ గారి ఎంట్రీ తర్వాత కూడా ఒక 20-30 minutes ఏమో ఉంటాడు వెంకటేష్ గారు. అది కూడా అదిరిపోయింది. ఆ ఎపిసోడ్ కూడా అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. క్లైమాక్స్ అయితే ఇక అనదర్ లెవెల్. ఇక లాజిక్లు ఎతక్కండి, మంచిగా నవ్వుకోండి. మంచిగా అదిరిపోయింది సినిమా అయితే. మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి ఫుల్గా ఎంటర్టైన్ అయ్యండి. ఈ సినిమాకి అయితే మనం గీగ్ అనేది ఏం లేదు. మంచిగా ఉంది, నీట్గా. మంచి హెల్తీ కామెడీ ఉంటుంది. నో ప్రాబ్లం. ఫ్యామిలీ అందరూ పోయి మంచిగా ప్రశాంతంగా ఈ సంక్రాంతికి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.